ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి సో వీళ్ళకి సమన్వయంతో ముందుకెళ్లేదానికి ఒక మంచి అవకాశం ఇప్పుడు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి విషయం పైన కూడా కసరత్తు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో రామారావు ఏం చెప్తారు? సో మనకు కృష్ణ గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇప్పటికే ఒక నోట్ ప్రిపేర్ చేసేదానికి వివిధ శాఖల ఒపీనియన్స్ కోసం కూడా పంపించడం జరిగింది. సో బహుశా నెక్స్ట్ క్యాబినెట్ లోపల దీనిపైన ఒక నిర్ణయం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ నేపథ్యంలో దీనికి చట్టబద్ధత కోరుతోంది? సహజంగా జరిగిపోవాల్సినటువంటి ప్రక్రియగా కూడా ఉంటుంది రాష్ట్ర రాజధానులు అనేటువంటిది. సో ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే ఇది ఒక చర్చకు కూడా దారి తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకంటే గతంలో ఏర్పడినటువంటి పరిణామాలు అలాంటివి కాబట్టి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాల ప్రాతిపదికగా ఇది కోరుతోంది, ఎలాంటి నివేదిక కూడా కేంద్రానికి పంపింది దీని విషయంలో? రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం అడిగిన వెంటనే ఒక సమగ్ర నివేదికను కేంద్రానికి పంపింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఈ నోటును పంపడంతో పాటు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలిసిన సమయంలో కొంతమంది న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం ఆయన ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పార్ట్ 2 సెక్షన్ 5(1)లో ఏముంది అని అంటే 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది అని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పార్ట్ 2 సెక్షన్ 5(2)లో ఏముంది అని అంటే 2024 తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుంది, ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పడుతుంది అని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పడుతుంది అనే దగ్గర అమరావతి రాజధానిగా ఏర్పాటు అవుతుంది అని పెడితే సరిపోతుంది, చట్ట సవరణ ఆ విధంగా చేస్తే సరిపోతుందని ఇచ్చారు. 2024 నుంచి ఇంతకుముందు మన ఢిల్లీ కొలి కృష్ణ గారు చెప్పినట్టు 2024 నుంచే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2024 నుంచే ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాలి, చట్ట సవరణ చేయాలి అని చంద్రబాబు సూచించారు. దీనికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపి ఇప్పుడు కేబినెట్ నోటుని సర్క్యులేట్ చేసింది. అయితే అసలు దీనికి పూర్వరంగం కూడా ఉంది, మనం దాని గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. దేశంలో మిగతా రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు మిగతా రాష్ట్రాలకి రాజధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అమరావతి రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి కేబినెట్ హోంశాఖ నుంచి కూడా పలు సందేహాలని లేవనెత్తారు. దీంతో పాటు కృష్ణ గారు చెప్పినట్టు 2014 నుంచే 24 నుంచే అనేది ఒక మీమాంస కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి సహజంగా అయితే రాజధాని అమరావతి అని చెప్పి ఇక్కడ శాసనసభ శాసన మండలి కూడా రెండూ కూడా నిర్ధారించాయి. ఆ తర్వాత రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఒక రాజధాని బదులు 3 రాజధానులు అని బిల్లు తీసుకురావటం, దాన్ని రాజధాని రైతులు పోరాటం చేసి హైకోర్టులో సవాల్ చేశారు. ఈ హైకోర్టులో సవాల్ చేసిన తర్వాత తీర్పు రావటానికి 10 రోజుల ముందు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పిస్తుందన్న సమయంలోనే అప్పటి ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకొని మళ్ళీ సవరణలతో బిల్లు ప్రవేశపెడతామని చెప్పినప్పుడు ఇదే అఫిడవిట్ను హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ ఒకసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రెండూ కూడా అమరావతిని రాజధాని అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ అదే అంశంపై తీర్మానం చేసే అధికారం అంటే శాసనాధికారం లెజిస్లేటివ్ కెపాసిటీ అని చెప్పి ఆ తీర్పులో స్పష్టంగా త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆ లెజిస్లేటివ్ కెపాసిటీ అనేది చట్టసభకు లేదు ఈ ఒక్క అంశంలో అని కూడా స్పష్టం చేసింది. దీంతో ఆ లెజిస్లేటివ్ కెపాసిటీ లేదు అని చెప్పి ఎందుకు చెప్తారు, ఈ శాసనసభకు అధికారం లేదా, చట్టాలు చేసే అత్యున్నత సభకు ఎందుకు అధికారం లేదని చెప్పి కూడా వైసీపీ శాసనసభలో పెద్ద ఎత్తున చర్చ పెట్టింది. అయినప్పటికీ కూడా హైకోర్టు మళ్ళీ త్రిసభ్య ధర్మాసనం మరో కీలకమైన అంశాన్ని లేవనెత్తింది. శ్రీహరి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని కేంద్రంలోని లోక్సభ రాజ్యసభ రెండూ చేశాయి కాబట్టి దానిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ క్యాపిటల్ అని ఉంది కాబట్టి మళ్ళా 3 క్యాపిటల్స్ అనేది 3 క్యాపిటల్స్ అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో ఆ 3 క్యాపిటల్స్ అనేది కూడా మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ తీసుకురావాలి, కానీ మీ అంతటా మీరు ఇక్కడ చేస్తే అది చెల్లదు. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక సావరిన్ అథారిటీ కాబట్టి మీ ఆధ్వర్యంలో ఉండే సిఆర్డీఏ రైతులతో రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాలు సేకరించింది కాబట్టి అది రాజధాని నిర్మాణం కోసం అని మీరు చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అదేవిధంగా రైతుల మధ్య జరిగిన ఒప్పందానికి సావర్నిటీ రాష్ట్ర ప్రభుత్వ సార్వభౌమాధికారం ఉంది కాబట్టి దీన్ని చేయటం సాధ్యం కాదు అని కూడా హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆ లెజిస్లేటివ్ కెపాసిటీ అండ్ 2 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి
కేంద్ర ప్రభుత్వమే సవరణ తీసుకురావాలి, మీ 3 రాజధానులు పెట్టాలంటే. నంబర్ 3, మీరు సిఆర్డీఏ ఏదైతే భూ సమీకరణ ఒప్పందం రాజధాని రైతులతో చేసుకుందో ఆ ఒప్పందాన్ని ఈ 3 రాజధానులు చేస్తే ఉల్లంఘించినట్టు అవుతుంది అని కూడా స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చట్ట సవరణ చేయాల్సి వచ్చింది. దీనికి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని ఆ ఎన్డీఏలో ఉండే బీజేపీ అండ్ తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో పాటు 2024 ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే నినాదంతో ప్రజల ముందుకెళ్ళాయి. 3 రాజధానులు అన్న వైసీపీకి మాత్రం 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష స్థానం లేకుండా కూడా పక్కన కూర్చోబెడితే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టిన కూటమికి మాత్రం 164 సీట్లు 94% స్ట్రైక్ రేట్తో రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. కాబట్టి అందువల్లనే మళ్ళా 3 రాజధానులు అనకుండా రైతులు నష్టపోకుండా రాష్ట్రం నష్టపోకుండా 3 రాజధానులు అన్నా కూడా ఏదైతే కర్నూలు న్యాయ రాజధాని, అదేవిధంగా శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం అన్నారో అలా 3 రాజధానులు కాకుండా రాష్ట్రం నష్టపోకుండా మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పార్ట్ 2 సెక్షన్ 5(2)లో అక్కడ అమరావతికి రాజధాని ఏర్పడుతుంది అని ఏదైతే వాక్యం ఉందో దాంట్లో అమరావతికి రాజధానిగా అమరావతి ఏర్పడింది 2024 జూన్ 2 నుంచి అనేది సవరణ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కూడా నోటు పంపించారు. ఆ నోటునే ఇప్పుడు క్యాబినెట్ హోంశాఖ క్యాబినెట్ నోటుగా సర్క్యులేట్ చేస్తుంది అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. రాజధాని రైతుల మాటలు జరుగుతున్న పరిణామాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధత కావాలి రాజధాని అమరావతికి అని చెప్పి కోస్తా జిల్లాల ప్రజానీకంతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. శ్రీహరి, మీరు అన్నట్లుగా